నమస్తే, నేను సిరి. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే గారికి అయితే ఒక కీలక పదవి పోయిందని అనుకోవాలి. ఇంతకీ ఆ కీలక పదవి ఏంటి, ఎందుకు మరి దానికి దూరం అయిపోయారు ఈ వ్యక్తి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సరే, ఇప్పుడు చూస్తుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే, సో తను ఒక కీలక పదవికి దూరం అయిపోయారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అదేంటంటారు సార్? కీలక పదవి దూరం అవడం కాదు, కీలక పదవి కావాలని నామినేషన్ అయిపోతున్నారు. అవును సార్. అంటే ప్రజాపద్దుల కమిటీ దానికి చైర్మన్గా సాధ్యంగా ఏంటంటే ప్రతిపక్షాలకు సంబంధించిన వ్యక్తి 18 మంది సభ్యులు ఉండాలి ఎన్నిక కావాలంటే. ఆ యొక్క కమిటీలో 12 మంది సభ్యులు ఉంటారు. ఒక్కో సభ్యుడికి 18 మంది కలిసి ఎన్నుకుంటారు అనమాట. అంటే శాసన మండలిలో 3, శాసనసభలో 9 మంది ఉంటారు. మొత్తం కలిపి 12 మంది. ఆ 12 మందికి ఒక్కొక్కళ్ళకి 18 మంది సభ్యుల యొక్క ఆమోద ముద్ర కావాలి. వీళ్ళకి ఇప్పుడు చూసుకుంటా ఉంటే 11 మంది. వాస్తవంగా చూసుకుంటా ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వ్యక్తికి ఒకవేళ అవకాశం ఏమాత్రం ఉన్నా కూడా నైతిక బాధ్యత లేకపోతే మనం ప్రతిపక్షాలకు ఇవ్వాలి అనే సిద్ధాంతంతో ఇస్తే మాత్రం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఈ కూటమి అవమానం చేసినట్లే నిస్సందేహంగా చెప్తున్నాను. వాళ్ళకుంది 11 మంది సభ్యులు. అది కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వ్యక్తులను పెట్టాలి అనుకుంటే ఎంతో కొంచెం వాళ్ళలో చూసుకుంటే కాస్త సౌమ్యుడు, గత చరిత్ర కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి గతంలో చేశాడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఆయన 2014 నుంచి 2019 వరకు ఉన్నారు. అప్పుడే కొన్ని అభియోగాలు ఉన్నాయి ఆయన మీద కూడా, ఒత్తిడి అట్లా వచ్చినాయి ఆయన మీద. కొన్ని విషయాలు కేంద్రానికి సమాచారం అందియటం, కొంతమందికి సమాచారం అందియటం కూడా జరిగిందని గతంలో ఆయన మీద కూడా అభియోగాలు వచ్చినాయి. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఆయన మీద ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి అవినీతి కావచ్చు, భూదందాల విషయాలు కావచ్చు, ఒక రకంగా భూభాగాసుడు అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. అలాగే ఆ రాయలసీమ జిల్లాలో 4 జిల్లాల్లో కూడా తన జిల్లాలోనైతే మోటోనేని మహారాజులా ఎలిగాడు, ఆ మిగిలిన జిల్లాలో కూడా ఏలు పెట్టాడని చెప్పని గనులకు సంబంధించి వీటన్నిటి మీద కూడా ఆయన మీద అభియోగాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి వ్యక్తి వాళ్ళ తరపున అంటే 11 మందే ఉన్నారు. 18 మంది ఉంటే మన చేతుల్లో ఏం లేదు, వాళ్ళ ఇష్టం, ఎవరినన్నా పెట్టుకుంటారు. ఈరోజు 11 మందే ఉన్నారు. కాబట్టి దీన్ని ఈ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలి, చాలా తీవ్రంగా పరిగణించాలి. ఎందుకంటే ఆ పదవికి ఇతను అనర్హుడు, నిస్సందేహంగా అనర్హుడు. ఇతను కేంద్రంతో పద్దాకులు మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. దానికి ఇతను అనర్హుడు. కాబట్టి అవకాశం లేదు ఇప్పుడు. ఇక్కడ నైతికతన లేకపోతే ఏదో సానుభూతి అనేది చూపించాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ. ఎందుకంటే అది ఇంకో వ్యక్తికి, విశిష్టమైన వ్యక్తికి ఇవ్వండి ఈ కూటమిలో వాళ్ళకి. ఆ పదవికి గౌరవం తీసుకొచ్చే వ్యక్తులను ఎన్నుకోండి. ఇప్పుడు మాత్రం ఇట్టి పరిస్థితుల్లో అతను గనక అవకాశం ఇచ్చి ఆ పదవికి గనక అతన్ని గనక ప్రతిపక్షం తరపున 11 మంది ఉండా పర్లేదు, మనం ఇద్దామనే భావంతో గనక వచ్చి ఈ కూటమి గనక అవకాశం కలగజేస్తే మాత్రం నిస్సందేహంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఈ కూటమి ప్రభుత్వం అవమానం చేసినట్టయితే నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎవరికి అది రేపు పొద్దున కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ తరపున పురంధేశ్వర్ గారు కూర్చొని ఒక నిర్ణయం చేస్తారు. అది ఎవరు పెట్టినా ఆమోదయోగ్యమే. కాబట్టి ఎందుకంటే ఎవరిని నియమించుకున్న వాళ్ళైతే 18 మంది సభ్యులు వాళ్ళకి ఆమోదం తెలుపుతారు కదా. 12కి ఇప్పుడు శాసన మండలిలో వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి ఆధిక్యత ఉండొచ్చు, ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి. ఇక్కడికైతే శాసనసభలో అయితే 9 మంది వీళ్ళే వస్తారు కదా. అందుట్లో కూడా ఒక వీళ్ళు వస్తారు, 2 వాళ్ళు వస్తారు అనుకుంటాను. మరి ఆ సందర్భంగా వాళ్ళకి అవకాశం ఇవ్వటం అంటే చాలా అంతకంటే దారుణం, ఇంక వేరే ఏం లేదు. ఆ చైర్మన్ అయ్యే వ్యక్తి ఇక్కడ శాసనసభ నుంచి ఎన్నికైన వ్యక్తి కావాలి. ఆ అవకాశం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. ఆ పదవికి అతను అనర్హుడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోగతం మీద దెబ్బతీసినట్టే, వాళ్ళ మనోభావాలను దెబ్బతీసినట్టే, అవమానం చేసినట్టే వాళ్ళని. ఇది మళ్ళీ పదే చెప్తున్నాను నేను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఉన్నటువంటి అభియోగాలన్నీ మనం దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఆ పదవికి ఆ పార్టీ వాళ్ళు ఇచ్చినా కూడా దానికి వీళ్ళకి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు తిరస్కరించడానికి నిస్సందేహంగా తిరస్కరించాలని చెప్పనైతే నేను భావిస్తున్నాను. అంటే ఇక్కడ చూసినట్టయితే గతంలో ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చాయి.
ముఖ్యంగా చూసుకుంటే ప్రజల ఆస్తుల్ని ఏదైతే వాళ్ళకి ఆస్తులు భూములు, ఉన్నాయో భూములు ముఖ్యంగా మొత్తం భూములను భూముల్ని అయితే కబ్జా అలాగే చేయడం, గనులు దానికి సంబంధించి డాక్యుమెంట్స్ కూడా ఆఫీస్ లో ఉండడం, దానికి సంబంధించిన ఏవైతే డాక్యుమెంట్స్ దాన్ని కాల్చడం, ఆయన పేరు బయటికి రావడం, ఇన్ని జరిగిన మదనపల్లిలో చూసాం కదా మన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దానికి సంబంధించిన కీలక పత్రాలన్నింటిని కూడా దహనం చేశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఆయన మీద ఇప్పటికే ఈ పార్టీకి అన్ని విధాల చర్యలు తీసుకోవాల్సింది. కొంచెం ఆలస్యం అయింది. కూటమి ప్రభుత్వం ఆ విషయంలో మాత్రం మొహమాటమే లేదు, ఆలస్యం చేస్తున్నారు. ఏం జరుగుతుంది అనేది మనకు అర్థం కావట్లేదు, కానీ ఎవరో ఆయన రక్షించడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు నిస్సందేహంగా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీదకి వచ్చిన అభియోగాలన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఇంకా అతని మీద ఎలాంటి అభియోగాలు ముందుకెళ్లకుండా జరుగుతున్నాయి అంటే మాత్రం ఎవరో రక్షిస్తున్నారు, రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే నిదానంగా బయటకు వస్తాయి, ఒక్కోటి అన్ని బయటకు వస్తాయి. ఇప్పుడు మనం ఒకళ్ళ మీద చూడటం అనేది భావ్యం కాదు కాబట్టి ఏదో జరుగుతుంది, అవన్నీ నిదానంగా బయటకు వస్తుంది. దానికి సంబంధించిన వాళ్ళు మాత్రం మూల్యం చెల్లించుకుంటారు. అతను రక్షించినా వాళ్ళు మూల్యం చెల్లించుకుంటారు, అతను సాగరించిన వాళ్ళు మూల్యం చెల్లించుకుంటారు. ఇది మాత్రం గమనించుకోవాలి. అంటే ఇక్కడ ఒకసారి లోకేష్ గారు చెప్పారు ఏంటంటే చాప్టర్ 3 ఓపెన్ కాబోతుంది రెడ్ బుక్ లో అన్నారు. మరి ఇలాంటి వాళ్ళ పేర్లు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? ఆయన మొదటి పేజీలో ఆయన పేరు ఉండాలి, రెండో పేజీలో ఆయన పేరు ఉండాలి. ఎన్ని పేజీల్లో అయితే ఉంటాయో, ఎన్ని పుటాలు ఉంటాయో అన్ని పుటల్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు ఉండాలి నిస్సందేహంగా. ఎందుకంటే అతను చేసినవి అన్ని కనపడతా ఉన్నాయి. అక్కడ చూస్తూ ఉంటే మొన్న మదనపల్లిలో ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పత్రాలు దహనమైన సందర్భంగా మరి అక్కడ సిసోడియా గారిని నియమించేసి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మీరు ఫిర్యాదులు తీసుకోండి అంటే కోకొలలుగా ఈ మీదే వచ్చినాయి. అది ఊహించలే ఎవరు. ఇన్ని వేల ఎకరాలు ఆయన స్వాధీనం చేసుకున్నాడా, బెదిరించాడా, భయపెట్టాడా అని చెప్పని ఒక్కొక్క ఉదంతాలన్నీ బయటకు వస్తూ ఉంటే నమ్మలేని నిజాలన్నీ బయటకు వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు. మరి అలాంటి వ్యక్తి మీద ఇప్పుడు వరకు 163వ రోజు ఈరోజు, 163వ రోజు ఈరోజు. మరి ఎందువరకు చర్యలు తీసుకోగలగట్లేదు, ప్రక్రియ ఎందుకు ముందుకెళ్ళట్లేదు? కానీ అప్పుడు ఎవరున్నా కూడా ఏం చేసినా కూడా ఎవరి పేరు వచ్చినా కూడా అరెస్ట్ చేయాల్సిందే అన్నారు, కానీ ఆచరణలో జరగట్లేదు కదా. ఎందుకు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఏమైనా ప్రెషర్ ఉందా? మరి ఉందనే భావించాల్సి వస్తుంది, దీన్ని బట్టి ఉందనే భావించాల్సి వస్తుంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ కూటమితో అంటే కూటమిలోనే ఉన్నారు, మరి వాళ్ళు యాక్షన్స్ తీసుకోవచ్చు కదా. అది ఇక్కడ ఎవరో ఒత్తిళ్ళు ఉన్నాయి, ఆ ఒత్తిళ్ళు ఏంటి, ఏం జరుగుతున్నాయి అనేది కొంచెం నిదానంగా బయటకు వస్తున్న కారణం కూడా అదే. నేను లేకపోతే అతని మీద ఈ గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి భూ ఆక్రమణలు కావచ్చు, విధ్వంసాలు కావచ్చు, లేకపోతే దాడులు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, సింహభాగం ముఖ్యమంత్రి గారి తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు వినపడతా ఉంది కదా. మరి అన్నప్పుడు అతని మీద చర్యలు తీసుకోవడానికి మేనమేషాలు లెక్క పెట్టడం ఏంటి, ఇన్ని రోజులు కూడా చర్యలు ఉపక్రమించకపోవడం ఏంటి అనేది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రశ్నించుకుంటా ఉన్నారు. దీనికి సమాధానం కూటమి వాళ్ళే చెప్పాలా. కూటమి వాళ్ళు కనుక సమాధానం చెప్పలేదు అనుకోండి రేపు ప్రజలు చెబుతారు, మళ్ళీ చెప్తారు, అంతే కదా. వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకుంటారు. వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా విఘ్నులు, తెలివైన వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు రోడ్డు ఎక్కేసి అడావుడి చేయరు. సమయం సందర్భం చూసి, ఉదాహరణ ఏంటంటే 2014 నుంచి 2019 వరకు అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఎలాంటి అంటే పరిశ్రమల్లో చాలా తక్కువ శాతం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టించేసి 5,13,000 మందికి ఉద్యోగ కల్పన జరిపేసి కియా లాంటి పరిశ్రమ కావచ్చు, పోలవరాన్ని పరుగులెత్తిచ్చేసి, అమరావతిని పరుగులెత్తిచ్చేసి ఇన్ని చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది గుర్తుంచుకోవాలి జనాలు. ఇది జనాలు చెబుతారు, నాయకులు తెలియకపోవచ్చాం, కానీ అహంకారంతో లేకపోతే వాళ్ళు వేరే విధంగా గుర్తించలేకపోవచ్చో, కానీ ప్రజలకైతే స్పష్టంగా తెలుసు. ప్రజలు దేన్ని ఈరోజు తట్టుకునే పరిస్థితుల్లో లేరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు అన్యాయం చేస్తున్నా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎవరు అన్యాయం చేసినా వాళ్ళకు కూడా శిక్షలు వేస్తారు. ఇది మాత్రం వాస్తవం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.